హలో హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ. మనం పార్లర్తో పని లేకుండానే ఇంట్లోనే పెడిక్యూర్ ఎలా చేసుకోవాలో చూద్దామా. రూపాయి ఖర్చు ఉండదు. ఫస్ట్ టైం చూసే వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. నేను హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. చాలా వేడిగా కాదండి బాబులు, గోరువెచ్చగా అట్టా తీసుకోవాలి, సరిపోతాయి. బాగా వేడిగా తీసుకుంటే ఇబ్బంది అవుతుంది. ఇవి తీసుకున్నాను నేను, బయట దొరుకుతాయి మనకి, షాప్లో ఇది దొరుకుతాయి. లేకుంటే మామూలు మనకు పేస్ట్ బ్రష్ ఉంటుంది కదా, అట్టా అయినా పర్లేదు. సాల్ట్ ఇది ఇంట్లో వేసేసి, అయ్యో సన్నపప్పు కాదు దొడ్డుప్పు తీసుకోవాలి. ఇట్లా కలిపేసి ఈ కాళ్ళని ఇందులో పెట్టాలి. ఒక 10-15 మినిట్స్ అట్లా ఉంచేద్దాం లెగ్స్ని. ఇందులో మనకు వీలైతే కొంచెం లెమన్ వేసుకుంటే సరిపోతుంది. మీ టబ్ కానీ, నేను చిన్న బకెట్లో పెట్టుకున్నాను, మీరు టబ్ కానీ ఏదన్నా యూజ్ చేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ సరిపోతుంది. 15 మినిట్స్ అట్లా ఉంచేస్తే, నాకు టైం ఎక్కువ లేదన్నారు 10 మినిట్స్ అయినా చూసుకోవచ్చు. చిన్న సోప్ చూడండి, మీరు వాష్ చేసుకునేది, బాడీకి ఇట్టుకునేది, ఇట్లా సోప్ కూడా యూజ్ చేయొచ్చు. చూడండి కలర్ ఎట్లా వచ్చేస్తున్నాయి. ఇంతకుముందు చూసినప్పుడు వైట్గా ఉన్నాయి వాటర్, ఎట్లా వచ్చేస్తున్నాయి. ఏ ఖర్చు లేకుండా ఈజీగా మనం ఇంట్లో సాల్ట్ ఉంటూనే ఉంటుంది, అది వేసుకుంటే సరిపోతుంది. అవి కూడా బ్రష్లు అవి లేకపోతే నేను తెచ్చుకున్నాను, లేకపోతే మన టూత్ బ్రష్ ఉంటుంది కదా, దాన్ని బట్టి యూజ్ చేసినా సరిపోతుంది. చాలా డబ్బులు అవుతున్నాయి ఇప్పుడు పార్లర్కి వెళ్తూ ఉంటాయి. ఒక్కొక్క పార్లర్ ఒక్కొక్క రేట్ చెప్తుంది. 15 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాము. ఇప్పుడు ఇది ఉంది కదా, దీంతో ఇట్లా స్క్రబ్లా చేసుకోవాలి. లేడీస్కి అయితే చాలా ప్రాబ్లం అవుతుంది ఇది. ఫంక్షన్స్కి అట్లా ఇట్లా వెళ్ళినప్పుడు కొంచెం బాగాలేకపోతే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇప్పుడు నెక్ మొత్తం కింది భాగం వరకు ఇట్లా లెగ్స్ మొత్తం కంప్లీట్గా ఇది రాసేసుకోవాలి 2 లెగ్స్కి. చూడండి ఎలా వెళ్తుందో. చలికాలం వచ్చేస్తుంది కదా, చలికాలం కానీ ఎండాకాలం విపరీతంగా పగులుతున్నాయండి అసలు. ఇట్లా ఒకసారి వాష్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ నేను తీసుకుంటున్నాను. ఇది రాయిలాగా ఉంది కదా, ఇది బయట మార్కెట్లో దొరుకుతుంది. లేదు అంటే బ్రష్తో అయినా పర్లేదు, గరుకుగా ఉంటే బెటర్. ఇలా కంప్లీట్గా రాస్తూనే ఉండాలి 2 లెగ్స్కి. టూ కాల్స్ వాష్ చేస్తున్నాను. అలానే కనబడుతుంది చేంజింగ్ అనేది. మళ్ళీ ఒకసారి వాష్ అండి. ఇప్పుడు నేను సోప్ యూజ్ చేస్తున్నాను. నేను ఇది మెడిమిక్స్ పెట్టుకున్నాను, మీరు ఇంకా వేరే ఏదైనా పర్లేదు. ఇట్లా సోప్ అయిన తర్వాత సోప్ వాష్ చేసుకున్న బ్రష్ ఉంటుంది, దీంతో మళ్ళీ నెక్స్ట్ థర్డ్. ఎందుకు అంటే ఈ కార్నర్లో, ఈ మూలలో ఉన్నదంతా పోతుంది. నేను నెయిల్ పెయింట్ తీయలేదు, మీరు తీసుకోవచ్చు.
ఇంట్లో వాళ్ళకైతే ఇది బెస్ట్ అండి. ఇప్పుడు 2 కాల్స్ వాష్ అయిపోయిందండి. 2 కాల్స్ వాషింగ్ అనేది క్లీన్. నేను మంచిగా రాకండి స్క్రబ్ ఇవన్నీ యూజ్ చేస్తాను. ఇప్పుడు వాష్ చేస్తాను. చూడండి ఎంత మురికైపోయాయో, వాటర్ చూడండి ఎంత మురికైపోయింది. పడవద్దాం. అయిపోయిందండి. ఇప్పుడు ఇట్లా కాళ్ళ లెగ్స్ని వాష్ చేస్తున్నాను వాటర్ తోటి. చూస్తే మంచిగా క్లీన్గా వైట్గా అయిపోయినాయి. ఫస్ట్కి ఇప్పుడు డిఫరెన్స్ ఇంట్లో వాళ్ళకైతే బెటర్ అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి. ప్లీజ్ వాచ్ మై ఛానల్. ఇట్లా యూట్యూబ్ ఆన్ చేయగానే మా ఛానల్ మా వీడియోస్ కనబడ్డప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్లో బెల్ ఐకాన్ ఉంది కదా, అది మరిన్ని వీడియో నోటిఫికేషన్ అవుతా. వీలైతే షేర్ చేయండి, షేర్ కూడా చేయాలి. స్టేటస్